ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రపంచ దేశాలలోను 2 తెలుగు రాష్ట్రాలు ఉంటున్న ప్రజలకును ప్రేయర్ ఈజ్ యువర్ బ్లెస్సింగ్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా నజరేయుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క జనంగమా, దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక విచారకరమైన బాధాకరమైన సంగతితో మీ ముందుకు రావడం జరిగింది. అదేమనగా ఈరోజు మరి ఒక 4 గంటలు అవుతుంది ఆ యొక్క న్యూస్ చూసి, ఆ యొక్క పరిస్థితిని నేను చూసి, పెబ్బేరు గ్రామములో చిన్నంబావి అనేక స్థలమందు దైవ సేవకులు, సువార్థికులు కొంతమంది అక్కడికి వెళ్ళి మరి మన విశ్వాసాన్ని ప్రకటిస్తున్న సందర్భంలో మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో వారు వచ్చి వారిని ఎంతగానో హింసించి ఆ పత్రికలన్నీ చించి పడేసేసి వాళ్ళని కొట్టారని కూడా చెప్తున్నారు సేవకులు. చాలా హింసించారని, మరి బొట్టు పెట్టి జై శ్రీరామ్ అనండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తాం, మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని బెదిరించారని ఆ సేవకులు ఎంతో వాపోతూ ఉన్నారు. వారెంతో బాధకి వ్యక్తం చేస్తున్నారు. ఆ సేవకుల మాటల్లో మనం విందాం ప్రియులారా. ఒకసారి వినండి, మీరు చూడండి ఎంత ఘోరము. గ్రామాలకు వెళ్ళి సత్యవార్తలు ప్రకటిస్తుండగా ఐవారు పల్లివారు గ్రామవాసులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా వేల పత్రికలు వాళ్ళు మరి చింపేసి, బైబుల్స్ చింపేసి, పాఠ్యపుస్తకాలు చింపేసి, వచ్చిన మైకులు పడగొట్టి, తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని స్వాగతిస్తాము, లేకుంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము, మీకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు. దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. ఎందుకంటే భారతదేశంలో మేము ఉన్నాం, మాకు స్వతంత్రత ఉంది. భారతదేశంలో మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కించపరచలేదు. దేవుని ప్రేమ, ఆయన కలువరి బలియాగం, ఆయన సిలువర్ సువార్త, ఆయన మరణ పునరుద్ధానాన్ని తప్ప వేరే దేని వారి మధ్య మేము ప్రకటించలేదు. సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారి సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు. అలాగే వారికి ఇష్టపచ్చినట్లు బూతులతో మాట్లాడారు. నిజంగా మేము చాలా విచారకరం ఉంది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన యేసు క్రీస్తునామున ప్రేమతో మనం చేస్తున్నాం. స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన యేసు క్రీస్తునామున ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. అందరికీ ప్రేమ వందనాలు. సోషల్ మీడియాలో మా వీడియో పంపించేసి పెట్టేద్దాం. సోషల్ మీడియాలో పంపించేస్తాం. మహాదేవుడమైన తండ్రి, పరిశుద్ధుడమైన మా దేవ, మా జీవాధిపతి స్తోత్రములు నాయన. సర్వలోక జీవాధిపతి స్తోత్రం. భూమి మీద పరలోకమును సర్వాధికారం సర్వలోకానికి సువార్త ప్రకటించిన జ్ఞాపకం చేసుకొని నశించిన నామమును దూషించి బైబిల్ వారిని దర్శించి చోటును మీరు దేవాన్ని ఖండిస్తూ ఉంచుమని మీరు మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు సమర్పించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. बोलो यीशु क्रिस्त के జై. आए वरकु ప్రభు అయిన యేసు క్రీస్తునామమున ప్రేమ వందనాలు. మేము మరి వనపర్తి డిఎస్పీ ఆఫీస్ దగ్గర మేము పర్మిషన్ తీసుకొని గ్రామాలకు వెళ్ళి సత్యసువార్తను ప్రకటిస్తుండగా ఐవారు పల్లివారు గ్రామవాసులు మరి వారు మా మీద అటాక్ చేసి దాదాపుగా వేల పత్రికలు వాళ్ళు మరి చింపేసి, బైబుల్స్ చింపేసి, పాఠ్యపుస్తకాలు చింపేసి, వచ్చిన మైకులు పడగొట్టి, తర్వాత మరి ప్రతి ఒక్క దైవ సేవకునికి ఒట్లు పెట్టి జై శ్రీరాము అని అంటేనే మిమ్మల్ని స్వాగతిస్తాం, లేకుంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాము, మీకు ఎవరు అడ్డం వస్తారో చూస్తామని వారు అన్నారు. దయచేసి ఈ విషయంలో మీరు దయచేసి ప్రతి ఒక్కరు స్పందించండి. ఎందుకంటే భారతదేశంలో మేము ఉన్నాం,
మాకు స్వతంత్రత ఉంది భారతదేశంలో. మేము రాజ్యాంగంగా మేము ఎవరిని కించపరచలేదు. దేవుని ప్రేమ, ఆయన కలువరి బలియాగం, ఆయన సిలువ సువార్త, ఆయన మరణ పునరుద్ధానాన్ని తప్ప వేరే దేన్ని వారి మధ్య మేము ప్రకటించలేదు. సిలువ వేయబడిన యేసు క్రీస్తు వారి ప్రేమ తప్ప ఏది కూడా మేము ప్రకటించలేదు. సహోదరులందరినీ తీవ్రంగా గాయపరిచారు. అలాగే వారికి ఇష్టం వచ్చినట్లు బూతులతో మాట్లాడారు. నిజంగా మేము చాలా విచారకరం ఉంది. ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి గారు ఈ విషయంలో వెంటనే స్పందించాలని మేము ప్రభు అయిన యేసు క్రీస్తునామున ప్రేమతో మనం చేస్తున్నాం. స్థానిక సంఘ ఎమ్మెల్యే గారు కూడా ఈ విషయమై స్పందించి క్రైస్తవులకు స్వతంత్రత కల్పించాలని ప్రభు అయిన యేసు క్రీస్తునామున ప్రేమపూర్వకంగా మీకు మనవి చేస్తున్నాం. అందరికీ ప్రేమ వందనాలు. చూశారు కదా ప్రియులారా, మీరందరూ కూడా మీ వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మీరు ప్రత్యేక ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. రోజు రోజుకి విచ్చలవిడితనం అయిపోతూ ఉందన్నమాట. ఎవరి విశ్వాసాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, ఎవరు ఆరాధిస్తున్న దేవుణ్ణి వారు ప్రకటించుకోవచ్చు అని రాజ్యాంగము మనందరికీ హక్కు ఇచ్చింది. కానీ రాజ్యాంగాన్ని మీరి మరి పెద్దలను గౌరవించకుండా, రాజ్యాంగాన్ని గౌరవించకుండా ఈ మొత్తన్మాదులు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి మరి క్రీస్తు బిడ్డలని, క్రీస్తుని ఆరాధిస్తున్న జనాంగాన్ని ఎంతగా హింసిస్తున్నారంటే విచ్చలవిడితనంగా అయిపోతున్నారు. కాబట్టి మరి ప్రియులారా, మీరందరూ కూడా దేవుని సన్నిధిలో మేమే సంఘాలలో, మేమే వ్యక్తిగత జీవితాల్లో మరి ఇలాంటి పరిస్థితులు ఇంకా జరగకుండా మరి దేవుడు సహాయం చేసి ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలుసుకోవడానికి మీరందరూ కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని నేను తెలియజేస్తూ ఉన్నాను. మర్చిపోవద్దు ప్రియులారా, ఇంక ఇలా ఎన్నో ఘోరాలు మనకి తెలిసినవిన్నే, ఇంకా తెలియకుండా ఎంతమంది బలవుతున్నారో, ఎంతమందిని హింసిస్తున్నారో, ఎన్నెన్ని జరుగుతున్నాయో ప్రియులారా, మీరు ఒకసారి గ్రహించి ప్రార్థన చేయాలని నేను దేవుని పేరటి మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ లార్డ్.